తెలుగుదేశం పార్టీలో ఆరుగురు ఎమ్మెల్యేలు 6 నియోజకవర్గాల్లో ఒక కీలక షాక్ ఇవ్వబోతున్నారా? అంటే ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం టీడీపీలో ప్రధానంగా ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కాస్తంత అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది ఆరు నియోజకవర్గాలు ఎక్కడంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా జనసేనకు చెందిన జుట్టుకు నాగరాజు నియమించారట. సో ఇక్కడ రఘురామకృష్ణరాజు తరపున టీడీపీ నుంచి మరొకరు పేరు సిఫార్సు చేశారు, వాళ్ళైతే పక్కన పెట్టారట. అలాగే మరొకటి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా జనసేనకు చెందిన గరికపాటి శివశంకర్ పేరును ప్రకటించారు. ఇక్కడ కూడా టీడీపీ నుంచి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వేరే పేరును సిఫార్సు చేశారు, అక్కడ కూడా ఆ వ్యక్తిని పక్కన పెట్టారట. అలాగే కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలో పెడన వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా జనసేనకు చెందిన అనంతలక్ష్మి నియమించారు. ఇక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆ పార్టీ నుంచి వేరే పేరును పంపించారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా జనసేనకు చెందిన అక్కడ వేరే జనసేన చెందిన వ్యక్తిని నియమించారు. అక్కడ రామస్వామి నాయుడు పేరు ఖరారు చేశారు. అక్కడ కూడా టీడీపీ నుంచి వేరే పేరుని రిఫర్ చేశారట గంటా శ్రీనివాసరావు. అక్కడ ఆయన అభ్యర్థులు కూడా పక్కన పెట్టేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం, ఇక్కడ కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా జనసేనకు చెందిన పొగిరి కృష్ణవేణిని నియమించారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి టీడీపీకి సంబంధించి మరో పేరు సిఫార్సు చేశారట. అలాగే కోనసీమ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఆలమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొత్తపల్లి వెంకటలక్ష్మి జనసేనకు సంబంధించిన వ్యక్తిని నియమించారు. కానీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టీడీపీ నుంచి మరొకరిని సిఫార్సు చేశారు. ఇప్పుడు ఈ 6 నియోజకవర్గాల్లో కూడా ఇదే ఒక సస్పెన్స్. అంటే అలాగని చెప్పి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ల గురించి భారీ నిర్ణయాలు ఏం తీసేసుకోరు. ఆ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశాడు హడావుడి ఏం ఉండదు. ఖచ్చితంగా ఆ 4 ఏళ్ల పాటు అధికారంలో పార్టీ ఉంటుంది కాబట్టి ఉంటారు వాళ్ళందరూ. కాకపోతే తమ ఆధిపత్యం లేదు అనేది ఇప్పటికే జనసేనకి టీడీపీకి పడట్లేదు గ్రౌండ్ లెవెల్లో. ఇటువంటి నేపథ్యంలో ఎక్కడైతే వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు జనసేన అభ్యర్థులు ఉన్నారో అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది, లేదంటే అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా పరిస్థితి ఉంటుందా అనేది. అందుకే ఈ 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారట.